అందరికీ నమస్కారం. ఈరోజు అంటే రేపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీసీ బస్ యాత్ర చేపడుతున్నారు. ఎలాగ బీసీ బస్ యాత్ర అని మేము అడుగుతున్నాం. ఏం చేశారని, ఏం ఒలగబోసారని, బీసీలకి సప్లాన్ అయితేమి, ఎస్టీలకి సప్లాన్ అయితేమి, మైనారిటీలకి సప్లాన్ అయితేమి ఏదైనా సప్లాన్లు ఇచ్చినారా? గతంలో చంద్రబాబు నాయుడు గారు బీసీలకి సపరేట్గా నిధులు ఇచ్చేదే కాకుండా కుల సంఘాల ద్వారాగా వడ్డర కులాలు కావచ్చు, వాల్మీకులు కావచ్చు, ఇంకా ఇతర కులాలకి ఆదరణ పథకం కింద పనిముట్లు వేయడం అయితే ఏమి, ఇలాంటి సంక్షేమ పథకాలు ఎన్నో తెచ్చిపెట్టిండేది ఘనత నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు బస్సుకి ఫ్రీగా మహిళలకి ఇస్తాము, ప్రకటిస్తాము అని మన మేనిఫెస్టోలో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో పెడితే దాన్ని కాపీరైట్ చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా మహిళలకి మేము కూడా బస్సులు ఫ్రీగా ఇస్తాము రాండి అంటే ఎలా నమ్ముతారు అనుకుంటున్నారు? ఈరోజు మీరు ఏం చేశారు అనేది మేము అడుగుతున్నాము. 56 కుల సంఘాలకి కేవలం చైర్మన్గా ఇచ్చే వాళ్ళని కుర్చీలకే పరిమితం చేశారే తప్ప డైరెక్టర్ని చేశారు. ఒక్కొక్క నియోజకవర్గం నుంచి, ఒక్కొక్క జిల్లా నుంచి ఒక్కొక్కరిని డైరెక్టర్లు చేశారు. ఏం చేశారు? వాళ్ళే వద్దు సిగ్గుచేటగా చెప్పుకుంటున్నారు, మా ప్రభుత్వంలో మేమేమీ చేయలేకపోతున్నాము, దయచేసి రేపు మీరు వస్తేనా మన కుల వాళ్ళకి అంటే మాది గాండ్ల కులస్తులు, మా గాండ్ల కులస్తులకి మీరైనా రేపు మీది వస్తే మా కుల సంఘాలకి చేయండి అని మేము అప్పుడు మాట ఇచ్చాము. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా చేస్తాము, చేసినాక మా కుల సంఘాలకి ఏమేమి కావాలనో అవి మేము అందుబాటులో ఉండి ప్రకటిస్తాము అని తెలియజేయడం జరిగింది. కాబట్టి మీరు బీసీ బస్ యాత్ర అనేది వృద్ధాగా ఖర్చు తప్ప మీరు ఏమి చేయలేదు అని మరొకసారి చెప్తున్నాము. మీరు ఎందుకంటే జనాలు కూడా నమ్మే పరిస్థితుల్లో లేరు. ఇప్పుడు నమ్మితే మునిగిపోయేది మరొక శ్రీలంక చూస్తాము అని వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు. ప్రతి ఒక్క యువకుడికి ఏదైనా ఉద్యోగాలు ఇచ్చారా? మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? ఎంతమందికి విదేశీ విద్యలు ఇచ్చారు? మీరు అది తెలియచెప్తే చాలు. ఆ రెండు చెప్తే మేము ఒప్పుకుంటాం. బీసీలు అనేది నమ్మే ప్రసక్తే లేదు. బీసీలే కాదు, ఎవరైనా కానీ ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కూడా మిమ్మల్ని నమ్మే ప్రసక్తే లేదు. మిమ్మల్ని గద్దె దింపే ప్రయత్నంలో తెలుగుదేశం పార్టీ బీసీ నాయకులందరూ ఏకసాటిగా ఉన్నామని తెలియజేస్తున్నారు. బీసీలకు ఎక్కువ ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చి ఓట్లు వేయించుకోవాలని చూస్తున్నారు. బీసీలు నమ్మే పరిస్థితిలో ఉన్నారంటారా? వాళ్ళు బీసీలకి అంటే వైఎస్ పార్టీ వాళ్ళు ఎమ్మెల్యే పదవులు ఇస్తారు అంటున్నారు. కేవలం కుర్చీలకే పరిమితం చేస్తారు. అగ్రకులస్తులు అంటే వాళ్ళ సామాజిక వర్గం రెడ్డిస్కంతా నామినేటెడ్ పోస్టు ఎక్కడ డబ్బు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందో వాళ్ళకంతా అది ఇచ్చి కేవలం బీసీలకి అంటే ఓట్ బ్యాంక్ చీల్చాలనుకుంటున్నారే తప్ప ఏ బీసీ అయినా సరైన నిక్కసైన బీసీలు తెలుగుదేశం పార్టీకే ఓటేయాలని మేము కోరుతున్నాం. ఎందుకంటే ఒకసారి మీరు చూశారు 2019లో ఓటేసి గెలిపించిన దానివల్ల బీసీ కులాలకి సప్లాన్ ఇచ్చారా? సాధికార కమిటీ మీకు ఏదైనా ఇచ్చారా అని మేము తెలియజేస్తున్నాం.